ముఖ్యమంత్రులు రివీల్ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం కామన్‌గా జరిగేదే. రొటీన్‌గా భిన్నంగా మానవత్వంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్‌కు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. వృద్ధులకు భరోసా ఇస్తూ వారిని నిర్లక్ష్యం చేసే బిడ్డలకు ఆయన ఇవ్వబోయే షాక్ ట్రీట్‌మెంట్ ఏంటో మీరు చూడండి. లక్షల్లో జీతాలు, ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఇలా సకల సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కానీ కన్న వాళ్ళని చూడ్డానికి మాత్రం పోయే కాలం. చుట్టాలని, స్నేహితులని ఇంటికి పిలిచి డబ్బు దర్భం చూపిస్తుంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఏడుస్తూ ఉంటారు. కష్టపడి తమను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల జీవిత చర్మాకాలంలో ఆశ్రమాలలో పడేసి చేతులు దులుపుకుంటున్న ప్రబుద్ధుల కొందరైతే మీ చావు మీరు చావండి అంటూ రోడ్డు పాలు చేసిన వారు మరికొందరు. అయితే ఏమైందో తెలియదు కానీ తెలంగాణ సీఎం రేవంత్ లేటెస్ట్గా అధికారులతో రివ్యూ మీటింగ్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నవారు కూడా తల్లిదండ్రుల పట్ల నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయంపై కొన్ని ఉదాహరణలతో చర్చించారు ఆయన. అలా అని మాటలతో ఊరుకోలేదు. చేతలతో అలాంటి వారికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. కన్నవారు సంపాదించిన ఆస్తుల్ని లాక్కొని వారిని రోడ్డు పాలు చేస్తున్న దుర్మార్గులకు తగిన గుణపాఠం నేర్పడమే కాదు, ఇటు పండుటాకులకు కూడా ఆసరాగా ఉండేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. వారి జీతంలో 10 నుండి 15% కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనుంది. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగాలను గుర్తించాలని, అలాగే బాధితుల నుండి ఫిర్యాదులు కూడా స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్. దీన్ని ఎలా అమలు చేయాలనే దానిపై కూడా స్టడీ చేయాలని సూచించారు. ఇటీవల హైదరాబాద్లో ఇలాంటి ఓ కేసు బయటకు వచ్చింది. ఆస్తులు పంచుకున్నాక కొడుకు తనని పట్టించుకోలేదని ఓ తల్లి ఫిర్యాదు చేస్తే సీనియర్ సిటిజన్ ఫోరం కల్పించుకొని ఆ ఇంటిని సీజ్ చేసింది. ఇప్పుడు రివ్యూ మీటింగ్లో రేవంత్ ఇచ్చిన ప్రతిపాదన నిజంగా వాట్సాప్ అంటున్నారు. ఖచ్చితంగా దీన్ని అమలు చేసి నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులకు ఆసరా ఇవ్వాలనేది అందరి మాట.